మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటా ధర 23,000కు మిర్చి అమ్ముడుపోయింది. గత నెల 30న మిర్చి కొనుగోలును ప్రారంభించారు. ఈ ఏడాది తెగుళ్లతో మిర్చి దిగుబడి చాలా తగ్గిందన్నారు రైతులు. క్వింటాకు 26,000 రూపాయలు ఉంటే బాగుంటుందంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు మిర్చి పూర్తిగా ఎండిన తర్వాతే మార్కెట్కు తీసుకురావాలని కోరారు. మార్కెట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్. నల్లి బాధతోటి చాలా ఇబ్బంది అవుతుంది. నల్లి బాగా వచ్చి పెట్టుబడి ఎక్కువై దిగుబడి తక్కువ అవుతుంది. రైతులకు బాగా పెట్టుబడి ఎక్కువై చాలా బాధపడుతున్నారు. అయితే ఈ సంవత్సరం కొంచెం రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ మార్కెట్ కంటే మన మహబూబాబాద్ కే సముద్రం మార్కెట్ నెంబర్ 1 ధరలు పడుతుంది. నిన్న వచ్చేసి 23,050 రూపాయలు పడ్డది. ఇవాళ వచ్చేసి 25,000 దాకా పోవాలని ఆశిస్తున్నాను. నేను ఒక 5 ఎకరాలు తోట పెట్టినా, పోయినసారి 4 ఎకరాలు పెట్టినా. గిట్టుబాటు ఈ తెగుళ్ళ వల్ల గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలతో బాగా ఇబ్బంది పడుతున్నాం. నాకు ఇప్పటి వరకు 5 ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి వల్ల అవుతుంది. ఒక ఎకరానికి 5 క్వింటాలు ఏమో వెళ్తే ఆ గిట్టుబాటు ధర లేక వచ్చిన ఆదాయం సరిపోక ఒక 2 ఎకరాల పొలం కూడా అమ్మడం జరిగింది. అట్లాంటిది కాకుండా ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వాలంతా అధికారుల పట్ల నిర్లక్ష్యంతో రైతులకు గిట్టుబాటు ధర లేక ఆగమైపోతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైతులంతా ఆశతోనే ఉన్నారు. 23,000 నుంచి 25,000, 26,000 మధ్యలో అమ్మాలని మనం చేస్తున్నాం. గత నెల 30వ తారీఖున మనకి ఇక్కడ మార్కెట్లో మిర్చి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. కానీ ప్రారంభించిన సమయంలో మంచు ప్రభావం వలన, అందులోనూ ఈ సంవత్సరం మిర్చి పంటకి వైరస్ సోకి క్వాలిటీ దెబ్బతింటం వలన ధరలు కొంత తగ్గిన మాట వాస్తవమే. కానీ గత 4 రోజులు బట్టి మంచు ప్రభావం తగ్గి ఎండలు పెరిగి కొంచెం డ్రై క్వాలిటీ మార్కెట్కి వస్తుందన్న నిన్న 23,059 రూపాయలు మన మార్కెట్లో 42 బస్తాలకి బి ముగిలి తిమ్మంపేట రైతుకి అధిక ధర లభించడం జరిగింది. మిగతా రైతులకు కూడా 22,000, 21,050 మంచి రేట్లు పడడం జరిగింది. నిన్న మనం పోల్చుకుంటే వరంగల్ ఖమ్మం మార్కెట్తో పోల్చుకుంటే మన దగ్గర రేటు అధికంగా